నువ్వు సేవకుడు ఎప్పుడు అవుతావు? దేవుని పని ఎప్పుడు చేస్తావు? ఆత్మల ఆంతన కుప్పలు తెప్పలుగా నాశనం అయిపోతున్నారు. త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, దారుణమైన పాపాల్లో, మత ఉన్మాదాల్లో జీవితాలు నాశనం చేసుకుని నరకానికి ప్రయాణం అవుతున్నారు. నీకు బాధ్యత లేదు. నువ్వు మాత్రం ఆదివారం కూటమికి వస్తున్నావు, చక్కగా లేచి వెళ్ళిపోతున్నావు, 4 మొక్కలు వింటున్నావు, హల్లెలూయా అనుకుంటున్నావు, మామ అనుకుంటున్నావు, పోతున్నావు. ఎప్పుడయ్యా నువ్వు సేవకు వచ్చేది? ఎప్పుడు? నీ బతుకంతా వింటానే ఉంటావా? నీ బతుకంతా ఇక అదే సిట్టింగా? ఏమనుకోవద్దు, నీ జీవితం అంతా అదే సిట్టింగా? నీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలా? ఎందుకు? అంతే కదా, టీచర్ కన్నా సిగ్గుండాలి, అయితే విద్యార్థి కన్నా సిగ్గుండాలా? వీడు బతుకంతా చెప్పడం, ఆడు బతుకంతా ఏంటంటే అది దరిద్రం కదా. అసలు ఏం చదువు అది? ఎదగాలి. దేవుడు నేర్పినటువంటి యుద్ధ విద్యని అభ్యసించి